అందరికీ నమస్తే అండి. నిన్న సాయంత్రం వీడియో వచ్చింది, ఈరోజు మార్నింగ్కి వైరల్ అయింది. ఆ వీడియో వైరల్ అయిన అరగంటలోనే కిరణ్ అనే కుర్రాడు సోషల్ మీడియా ముందుకు వచ్చి బహిరంగంగా క్షమాపణ చెప్పాడు. ఆయన క్షమాపణ చెప్పిన గంట వ్యవధిలోనే తెలుగుదేశం పార్టీ అధిష్టానం స్పందించి అతన్ని ఐటీడీపీ నుంచి సస్పెండ్ చేసి అతని మీద కేసు నమోదు చేయాలని ఆదేశించింది. ఆదేశించిన మరుక్షణమే తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కొంతమంది వెళ్ళి గుంటూరు పోలీసులకు కంప్లైంట్ చేశారు కిరణ్ అనే వ్యక్తి మీద. ఇమీడియట్గా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు, అతన్ని ఇందాక అరెస్ట్ కూడా చేశారు. ఇవన్నీ కూడా కొన్ని గంటల వ్యవధిలో జరిగిపోయాయి. అతను వీడియో చేయడం, అది వైరల్ అవ్వడం, తర్వాత క్షమాపణ చెప్పడం, వైసీపీ వాళ్ళు దాని మీద రివర్స్ అవ్వడం, టీడీపీ అధిష్టానమే తప్పు తెలుసుకొని అతన్ని సస్పెండ్ చేయడం, కేసు పెట్టడం, అరెస్ట్ చేయడం అన్నీ కూడా గంటల వ్యవధిలో జరిగిపోయినాయి. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి పాఠమా కాదా ఒక్కసారి ఆలోచించి కామెంట్ చేయండి, వైసీపీ వాళ్ళు కూడా. ఎందుకంటే ఇటువంటి ఘటనలు మన రాష్ట్ర రాజకీయాల్లో ఇదే ఫస్ట్ టైం కాదు. అఫ్కోర్స్ కిరణ్ అనే వ్యక్తి తప్పుడు మాటలే మాట్లాడాడు. అతను మాట్లాడిన మాటలు ఏమాత్రం హేతుబద్ధం కాదు, ఏమాత్రం రాజ్యాంగబద్ధం కాదు, ఏమాత్రం రాజకీయాల్లో ఇటువంటి మాటలు క్షమార్హం కాదు. ఖచ్చితంగా ఖండించాలి, అతని మీద కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలి. అటువంటి వాళ్ళు మళ్ళీ అతనికి ఏది బోరుగడ్డ అనిల్ లాంటి వాడే అనుకోవచ్చు. ఇంకా అతను మరీ పచ్చిబూతులు మాట్లాడాడు, ఇతనేమో ఇలా మాట్లాడాడు అంతే. సో ఇటువంటి వాళ్ళని అసలు రాష్ట్ర బహిష్కరణ చేయాలి ఒక రకంగా. సరే, అది పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారికి ఇది పాఠం అని నేను ఎందుకంటానంటే, ఏమండి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ నోర్లు ఇంతకన్నా ఎక్కువే మాట్లాడేగా. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా వాళ్ళ పార్టీ కార్యకర్తలను అరెస్ట్ చేయించారా? వాళ్ళ పార్టీ కార్యకర్తల మీద కేసులు నమోదు చేయించారా? వాళ్ళ పార్టీ కార్యకర్తలకు బుద్ధొచ్చేలా చేశారా? తెలుగుదేశం పార్టీ చూసారా? గంటల వ్యవధిలోనే అతన్ని సస్పెండ్ చేసి అతని మీద కేసు పెట్టి అతన్ని అరెస్ట్ చేసే వరకు ఊరుకోవాలి. అంత స్పీడ్గా ఫాలో అప్ కూడా ఉంది. పార్టీ సెంట్రల్ ఆఫీస్ నుంచి ఫాలో అప్ ఉంది. అరెస్ట్ చేశారా లేదా, అతను టీడీపీ వాడని వదిలేయద్దు, అరెస్ట్ చేయండి, కఠినమైన సెక్షన్లు పెట్టండి అని పార్టీ అంత సీరియస్గా తీసుకుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించిన 5 ఏళ్లలో ఒక ఎంపీ గారు బట్టలు విప్పినప్పుడు స్పందించలేదు, మరో ఎమ్మెల్సీ గారు తన డ్రైవర్ని చంపేసినప్పుడు స్పందించలేదు, మరో ఎమ్మెల్యే గారు ఫోన్లో అడ్డమైన బూతులు మాట్లాడినప్పుడు స్పందించలేదు, ఒక మంత్రి గారు 1 గంట వచ్చి వెళ్ళు అన్నప్పుడు స్పందించలేదు, ఒక సోషల్ మీడియా కార్యకర్త మైక్ ముందు కూర్చొని అడ్డమైన బూతులు తిట్టినప్పుడు స్పందించలేదు. ఇలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 ఏళ్ల అధికారంలో ఇటువంటి ఘటనలు 10ల సంఖ్యలో 100ల సంఖ్యలో జరిగాయి. ఎవడికి వాడు రెచ్చిపోయాడు, ఎవడి స్థాయిలో వాడు రెచ్చిపోయాడు. ఎమ్మెల్యే లేదు, ఎమ్మెల్సీ లేదు, ఎంపీ లేదు, సోషల్ మీడియా కార్యకర్త లేదు, ఎవరూ లేదు. కండకావరం అధికార మదం తలకెక్కి వైసీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్ళు ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయారు. వాళ్ళల్లో ఏ ఒక్కరి మీదైనా సరే గంటల వ్యవధిలో ఎఫ్ఐఆర్ నమోదు చేసి అరెస్టులు చేశారా? గత ప్రభుత్వంలో చేయలా. కానీ టీడీపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం చూసారా? సో ఇది కదా నేర్చుకోవాల్సిందే. ఈ ఓవరాల్ ఇష్యూలో అఫ్కోర్స్ ఈ కిరణ్ అనే వ్యక్తి మాట్లాడిన మాటలు తప్పే కావచ్చు, వైఎస్ ఫ్యామిలీని ఉద్దేశించి ఆయన చాలా దారుణంగా కామెంట్ చేసి ఉండొచ్చు. కానీ ఓవరాల్ ఇష్యూలో కూటమికి మార్కులు పడ్డాయా లేదా? సొంత పార్టీ అయినా సరే వీళ్ళు చూడలేదు, వీళ్ళకి మహిళలకు సంబంధించి ఎవరు కామెంట్ చేసినా వీళ్ళు ఒకేలా చూస్తారు అని ఒక సంకేతం జనంలోకి వెళ్ళిందా లేదా? జనంలో మార్కులు పడ్డాయా లేదా? సో మరి ఇది కదా గుణపాఠం, జగన్మోహన్ రెడ్డి గారు నేర్చుకోవాల్సిన గుణపాఠం. తప్పు చేసినప్పుడు మన పర తమ అనే భేదం చూపించకూడదు. వాడు తప్పు చేశాడు, వాడు తప్పుడు మాటలు మాట్లాడాడు, వాడు అర్హుడు కాదు, అటువంటి వాళ్ళని బయటకు పంపేయండి. అలా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలిస్తే ఇప్పుడు ఈ గత్యంతరం ఇంత దారుణమైన పరిస్థితి వచ్చేది కాదు ఆయనకి. కానీ గతంలో ఆయనే దగ్గరుండి తిట్టించేవాళ్ళు. వాళ్ళ ఆఫీస్ నుంచే స్క్రిప్ట్ వెళ్ళేది. నువ్వు ఈరోజు పవన్ కళ్యాణ్ ఇలా తిట్టు, నువ్వు ఈరోజు లోకేష్ని ఇలా తిట్టు, నువ్వు ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని ఇలా తిట్టు. సో ఈ పదాలు వాడు. ఎవరు బాగా తిడితే వాళ్ళకి పదవులు, ఎవరు బాగా తిడితే వాళ్ళకి ప్రమోషన్లు, ఎవరు బాగా తిడితే వాళ్ళకి ఎక్కువ ప్యాకేజీలు. అలా అలవాటు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక విష సంస్కృతి, ఒక దరిద్రగొట్టు రాజకీయ సంస్కృతి గత 5 ఏళ్ళు అలవాటు చేశారు. అందుకు కదా 11 సీట్లు వచ్చినవి. మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేసింది మంచిదా కాదా? ఈ ఓవరాల్ ఇష్యూలో అతనికి మార్కులు వచ్చాయా లేదా? సింపతి ఏమో జగన్మోహన్ రెడ్డి గారికి, మార్కులేమో మంచి పేరేమో కూటమి ప్రభుత్వానికి. ఈ ఓవరాల్ ఇష్యూలో కిరణ్ అనేవాడు చేసిన కామెంట్స్ పట్ల సింపతి ఏమో జగన్మోహన్ రెడ్డి గారికి, ఆయన కుటుంబానికి, మంచి పేరేమో కూటమి ప్రభుత్వానికి. కావాలంటే చెక్ చేయండి. ఈ ఓవరాల్ ఎపిసోడ్లో జరిగింది అదే. థ్యాంక్ యూ.